హాయ్ గైస్, ఇవాళ కాదు మొన్నే రిలీజ్ అయిన రోజే February 19th మన రవితేజ యాక్ట్ చేసిన ఈగల్ మూవీ అయితే నేను చూశాను. కానీ కొన్ని అనివ్య దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. రాట్లేదు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రివ్యూ కొంచెం లేట్ అయిందనమాట. ఒక ఇంపార్టెంట్ పని నుండి హైదరాబాద్ వెళ్ళాను. సో అక్కడ AMBలోనే మూవీ చూడడం జరిగింది. రిటర్న్ విజయవాడ వచ్చి ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. ఇట్స్ టూ లేట్ ఐ నో, సారీ ఫర్ దట్. సో స్ట్రైట్గా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అన్నట్టు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ స్టోరీ నేరేషన్లా నాకు కనిపించలేదు. వాళ్ళు తీసుకున్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, బేసిక్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది నిజంగా వెరీ సెన్సిటివ్ పాయింట్ అండ్ ఇన్ రియాలిటీ అవి జరుగుతూనే ఉంటాయి. సో అలాంటి థింగ్స్ని వాళ్ళు ఒక మెయిన్ ప్లాట్గా తీసుకుని దాని చుట్టూ భయంకరమైన హీరో ఎలివేషన్స్ పెట్టుకుంటూ స్టోరీ మొత్తాన్ని నావిగేట్ చేశారు. ఎస్, వాళ్ళు తీసుకున్న పాయింట్ ఈస్ వెరీ నైస్, సూపర్ పాయింట్ తీసుకున్నారు. కానీ దానికి సంబంధించిన ఎమోషనల్ సీన్స్లో కాన్ఫ్లిక్ట్ ఏరియాలో ఎస్టాబ్లిష్మెంట్ మాత్రం నాకు పెద్దగా కనిపించలేదు, ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సో ఇందాక మీరు తమ్నైల్లో చూసినట్లయితే నేను క్లియర్గా రాశాను. అయినో కొంతమందికి అది మేబీ హర్టింగ్ అయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ సేయింగ్ ఫస్ట్ హాఫ్ నాకు నిజంగానే రాడ్లా అనిపించింది. ఎందుకంటే ఒక జనరల్గా ఒక సిచ్యువేషన్కి, ఒక సీన్కి ఎలివేషన్ పడితే బాగుంటుంది, కరెక్టే. కానీ దానికి తగ్గ ఎమోషన్ బ్యాక్గ్రౌండ్లో లేనప్పుడు, ఓకే, ఒకడిని నువ్వు చూపించి తోపు తురుమని బిల్డప్ ఇచ్చినా కూడా దానికి వాట్ ఈస్ ద బేసిక్ రీజన్ అన్నది బ్యాక్గ్రౌండ్లో మినిమం చూపించకుండా డైరెక్ట్గా ఒక అంటే ఎలివేషన్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి అర్థం కాదు, ఎవరు అతను అన్నది ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఫస్ట్ హాఫ్లో కనీసం దొరకదు. ఒకరిని సూపర్ బంపర్ అంటూ ఉంటారు, ఆ సూపర్ ఎందుకు బంపర్ ఎందుకు ఏమీ క్లారిటీ ఉండదు. నాకైతే లిటరలీ ఫస్ట్ హాఫ్ హెడ్ఏక్ వచ్చింది. వేరాస్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది మూవీ, యాక్చువల్ స్టోరీ ప్లాట్ ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్తోనే ఇది స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ త్రూ అవుట్ ద సెకండ్ హాఫ్ ఆ కాన్ఫ్లిక్ట్ మీద, ఆ లైన్ మీద అలా ఒక సూపర్ నేరేషన్లో వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అఫ్ కోర్స్ ఏదైతే వాళ్ళు కాన్ఫ్లిక్ట్ తీసుకున్నారో దానికి సరైన ఎస్టాబ్లిష్ లేదు, బట్ అదొక్కటి కనుక ఫస్ట్ హాఫ్లో ఎక్కడైనా కొంచెం ఛాన్స్ తీసుకుని, అంటే నాకు దాని మీద అంత అవగాహన లేదు కానీ, బట్ ఏమైనా తీసుకుంటే ఫస్ట్ హాఫ్ కూడా చాలా సూపర్గా ఎలివేట్ అయ్యేది. అండ్ దేర్ మైట్ బి ఎ ఛాన్స్ టు ఎస్టాబ్లిష్ దోస్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సో ఇక్కడ సెకండ్ హాఫ్లో హరీబరీగా లాగించాల్సి వచ్చిన అలాంటి సిచ్యువేషన్స్ని ఫస్ట్ హాఫ్లో ఎక్కడైనా చూపించగలుగుంటే ఫస్ట్ హాఫ్ ఆల్సో చాలా బాగుండేది. హౌ ఇట్ ఈస్ యాజ్ సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. మూవీ సెకండ్ హాఫ్ అద్దిరిపోయిందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ మూవీ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రవితేజ గారు ఈ మూవీకి టైలర్ మేడ్ అని 100% చెప్పొచ్చు. ఆయన తప్ప ఈ క్యారెక్టర్లో నేనైతే ఇంకొకరిని ఊహించుకోలేకపోయాను. ఆయన అంత బాగా యాక్ట్ చేశారు. సో సూపర్ ఫ్రమ్ రవితేజ గారు, హీస్ ఆసమ్. సో అలాగే ఈ మూవీలో మిగతా క్యాస్ట్ విషయానికి వస్తే అనుపమ గారు ఉన్నారు, అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు, నవదీప్ గారు ఉన్నారు, అలాగే సెకండ్ హాఫ్లో కావ్య గారు వస్తారు, హీరోయిన్. సో వీళ్ళందరి పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళ స్కోప్కి తగ్గట్టుగా ఉంటుంది. నాకైతే కంప్లీట్గా నవదీప్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా రవితేజ గారి క్యారెక్టర్కి ఎలివేషన్స్ ఇస్తూ, అంటే త్రూ అవుట్ ద మూవీ రవితేజ గారితో ఆయన జర్నీ ఉంటుంది. అండ్ వేరాస్ అనుపమ గారిది యాజ్ యూజువల్ స్టోరీని ముందుకు నావిగేట్ చేయడానికి అండ్ ఇంకా షీఈస్ ద పర్సన్ హూ డ్రైవ్ ద స్టోరీ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా మిగిలిన అన్ని క్యారెక్టర్స్ కూడా వాళ్ళ పరిధి మేరకు అయితే చాలా బాగానే యాక్ట్ చేశారు. ఎక్కడ కూడా పేరు పెట్టడానికి లేదు, అందరూ బాగా చేశారు. ఇకపోతే ఈ మూవీలో కామెడీ విషయానికి వస్తే ఇందాక నేను అనివార్య కారణాలు అని చెప్పడానికి ఇబ్బంది పడిన కామెడీ సీన్ మీకు ఎలా అయితే నవ్వు తెప్పించలేదో, అదేవిధంగా ఈ మూవీలో ఉన్న చిన్న కామెడీ ఎలిమెంట్స్ అక్కడక్కడ నవ్వు తెప్పిస్తాయేమో కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ దగ్గర, శ్రీనివాస్ రెడ్డి గారి క్యారెక్టర్ దగ్గర ఏదో కొంచెం అలా పర్లేదు అనిపిస్తుంది తప్ప త్రూ అవుట్ ద మూవీలో ఇంకెక్కడ కూడా పెద్ద కామెడీ యాంగిల్ లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, సెకండ్ హాఫ్ త్రూ అవుట్ ద యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. వేరాస్ ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ఒక విజువల్ స్పెక్టాక్యులర్ ఉంటుంది, అదైతే అసలు సూపర్గా అనిపించింది. ఎంటైర్ మూవీకి అది ఒక హైలైట్ సీన్, డెఫినెట్గా అది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇకపోతే ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే, మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా చేసింది దామోదర్ గారు. సో మేబీ ఆయన స్పెల్లింగ్ నేను కొంచెం అటు ఇటుగా పలికితే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, బట్ హీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ద సెకండ్ హాఫ్ అద్దిరిపోతుందని చెప్పొచ్చు. అండ్ కొన్ని సీన్స్కి గూస్ బంప్స్ రావడానికి ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. అండ్ మూవీలో కొన్ని చోట్ల ప్లాట్ స్లోగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది ఆ సీన్ని బోర్ కొట్టకుండా అట్లీస్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగాయి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. ఇన్ దట్ ఆస్పెక్ట్ హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఇకపోతే ఈ మూవీ డైరెక్ట్ చేసింది కార్తిక్ ఘట్టమనేని గారు. సో ఆయన కూడా
ఈ మూవీలో ఆయన చేసిన మిస్టేక్స్ నా పరంగా అనిపించింది అయితే మాత్రం ఎంటైర్లీ ఫర్ ఫస్ట్ హాఫ్లో మూవీ లిటరల్లీ నాకైతే అంటే ఇందాక చెప్పాను కదా, ఏమీ లేని చోట ఏదో ఉందని చూపించినట్టుగా అనిపించింది. ఎందుకంటే దానికి సంబంధించిన ఎలాంటి డీటెయిల్ లేకుండా ఐ మీన్ కొంచెం కూడా నాకైతే ఎక్కలేదు ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్లో ఈయన స్టోరీ నేరేషన్ అదిరిపోయిందని చెప్పాలి. చాలా చోట్ల హై ఫీల్ అవుతాం, చాలా చోట్ల హై వస్తుంది ఆబ్వియస్లీ. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఆయన తీసుకున్న స్పెషల్ కేర్ ఆబ్వియస్లీ ఫ్యాంటాస్టిక్, ఎక్సెప్ట్ ఫ్యూ సీన్స్. కొన్ని థింగ్స్ని ఆయన వెపన్స్లా చూపించే విధానం అయితే చాలా చోట్ల వర్కౌట్ అయింది, కానీ కొన్ని చోట్ల నాకైతే పెద్ద కామెడీగా అనిపించింది. సో అక్కడ కూడా ఇలా రెగ్యులర్గా కాకుండా కొత్తగా ఏమైనా చేసి ఉంటే బాగుండి అనిపించింది. సో అదనమాట ఆయన గురించి. సో ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే నా పరంగా లిసన్ ప్లీజ్, నా పరంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ రాడ్, సెకండ్ హాఫ్ రాక్. సో ఆబ్వియస్లీ మూవీలో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ మూవీని మనం ఒకసారి ట్రై చేయొచ్చు. సో ప్లీజ్ డూ వాచ్ ఈగల్ మూవీ ఓన్లీ ఆన్ థియేటర్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. అండ్ చాలామంది ఛానల్ని చూస్తున్నారు, ఎప్పుడు రిక్వెస్ట్ చేసినట్టుగా నేను చేస్తున్నాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. గట్టిగా అనుకో, అవుతుంది.